ఫ్రమ్ తమిళనాడు. వనకం. Vanakkam. Mr. Fluffy. He is a bearded dragon and he's 10. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ఈరోజు సండే. సో మార్నింగ్ అంటే మార్నింగ్ ఇప్పుడు ఆల్రెడీ 11:30 అవుతుంది. ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో మనకి ఇంతకు ముందు గుర్తుందా, లాస్ట్ ఇయర్ బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే గుర్తుంటుంది. సో మనకి అక్కడ గార్డెనింగ్ చేసుకోవడానికి కొంచెం ప్లేస్ ఇచ్చేవాళ్ళు. సో అలాగా ఈ ఇయర్ కూడా మనకు వచ్చింది అనమాట. అంటే లైక్ ఇక్కడ ఉన్నది చిన్నగా ఇంత ఉంటుంది అంత, నేను చూపిస్తాను. సో అది లాస్ట్ మండేనే అలాట్ చేశారు. కానీ బట్ ఇంకా నేను మార్నింగ్ టైమ్స్ వాకింగ్కి వెళ్తున్నాను. వాకింగ్కి వెళ్ళేటప్పుడు చూసాను అనమాట. అంటే అంతా క్లీన్ చేసి పెట్టారు, దున్ని పెట్టారు. కానీ ఇంకా అదేంటి నెంబరింగ్ ఇవ్వలేదు అనమాట. లైక్ అపార్ట్మెంట్స్ అయితే ఎన్ని 120 పైనే ఉంటాయి, 120 to 130 ఉంటాయి. సో అందుకు మనకి ఏం చేస్తారంటే ఇక్కడ ప్లాట్స్ మనకి గార్డెనింగ్ చేసుకోవడానికి 24 ఉంటాయన్నమాట. సో అందుకు ఫస్ట్ మనకి మెయిల్ ఇస్తారు రిజిస్టర్ చేసుకోమని, యూనివర్సిటీ నుంచి మెయిల్ వస్తుంది. సో అట్లా మెయిల్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు చూసి ఎవరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకే అనమాట. అలాగా అంటే ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్స్ లాగా. లక్కీగా రామ్ చూసిన వెంటనే చేశాడు. మనకి ఈ ఇయర్ కూడా వచ్చింది. హోప్ఫుల్లీ ఈ ఇయర్ అన్నా లాస్ట్ ఇయర్ లాగా రెయిన్స్ పడకుండా ఉంటే బాగుంటుంది. లాస్ట్ ఇయర్ అయితే అసలు గోంగూర ఒకటి బాగానే వచ్చింది, ఒక 5 times చేసుకోగలిగాం. చిల్లీస్ ఒక 1/2 కిలో వచ్చింటాయి. ఇంకా 2 జుకినీ వచ్చాయి, నేను అప్పుడు బ్లాగ్స్లో షేర్ చేశాను. సో మళ్ళీ ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ చాలా రెయిన్స్ అనమాట. అండ్ దట్టు ఇక్కడ అంత మంచిగా లేదు, నేలది బంకమట్టి. సో నేను వాకింగ్కి వచ్చినప్పుడు చూశాను, మొన్న ఎవరో ఉంది, మేబీ నెంబర్స్ వేసారేమో అని అనుకున్నాను. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ నెంబరింగ్ ఏం కనిపించలేదు. సరే మీకు వెళ్ళినాక చూపిస్తా. వ్లాగ్లో ఈ ఫొటోస్ ఎందుకు పెట్టానంటే ఈరోజు మా పెళ్లి రోజు అండి. 2014 May 16th మా పెళ్ళి అయింది. అంటే ఇది మా 10th వెడ్డింగ్ యానివర్సరీ. అసలు అప్పుడే 10 ఏళ్ళు అయిపోయాయి అనిపిస్తుంది. ఇంకా ఇది మైల్ స్టోన్ యానివర్సరీ కదా, మీరు కూడా విష్ చేసి బ్లెస్ చేస్తారని ఇంకా ఇక్కడ ర్యాండమ్ ఫొటోస్ కొన్ని పెట్టి మీకు చెప్తున్నాను. అంటే ఈ వ్లాగ్ తీసిన రోజు కాదు యానివర్సరీ, ఈ May 16th మీరు వ్లాగ్ చూస్తుంటే ఈ రోజే అనమాట మా వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా విష్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది చూసి కొంతమంది అయినా విష్ చేస్తారు కదా, అందుకు ముందే చెప్తున్నా. ఇంక ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఈ షెడ్స్ కనిపిస్తుంటాయి కదా, నేను అప్పుడప్పుడు మన వ్లాగ్స్లో కనిపిస్తుంటాయి. హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ అని చెప్తుంటాను. ఇదిగో ఈ షెడ్లో ఇలాగ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి స్ప్రింగ్ సమ్మర్ టైం అంతా. మరి ఇవన్నీ ఏం చేస్తారో తెలీదు. మంచిగా ఇట్లా ఆర్టిఫిషియల్ లైట్, ఇంకా ఫ్యాన్స్, ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ అనుకుంటారు, అవన్నీ పెట్టి మంచిగా పెంచుతుంటారు. ఇట్లాగా 4 షెడ్స్ ఉంటాయి. ఇదంతా యూనివర్సిటీకి సంబంధించిన హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ అనమాట ఇదంతా. నేను ఈ మధ్య కొంచెం ఇంకా టెంపరేచర్స్ నార్మల్ అయినప్పటి నుంచి ఇంకా మార్నింగ్ టైం వాకింగ్కి రావడం స్టార్ట్ చేశాను. ఒక 3 weeks అయింది డైలీ. అంటే వీకెండ్లో తప్ప ఇంకా వీక్ డేస్లో చిద్విరామ్ వెళ్తేనే ఇటువైపు వస్తాను. ఇంకా ఆ టైంలో బర్డ్స్ సౌండ్స్ తోటి చాలా బాగుంటుంది. ఈ గీస్ అన్నీ మంచిగా ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేస్తున్నాయి. నేను ఫస్ట్ వీటి సైజు చూసి ఇవి ఎక్కువ ఎగరలేవేమో అనుకున్నాను, కానీ కొంచెం ఎత్తు వరకు బాగానే ఎగురుతాయి. చాలా అరే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది ఏంటి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మార్నింగ్ టైమ్స్ వస్తే. మార్నింగ్స్ ఈవినింగ్స్ వచ్చాను కదా, దానిలోటివే అనమాట ఫ్లవర్స్. అది వచ్చేసి ఇదంతా యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్ అనమాట, హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్. ఇదంతా దీనికి సంబంధించినదే. అక్కడ వైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా వి బాక్సెస్. ఇంకా అక్కడ కనిపించే ఆ షేడ్స్ వచ్చేసి USDA గవర్నమెంట్వి, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అనమాట అది. సో అదనమాట. ఇప్పుడు ఇంకా అంత ఎండలు లేవు కాబట్టి బాగుంటుంది. లేకుంటే కొంచెం పీక్ సమ్మర్లో వస్తే కనుక కొంతసేపుకే కొంచెం వేడి అనిపిస్తుంది, బట్ హ్యూమిడిటీ అయితే ఉండదు అనమాట. ప్రాబ్లం ఏంటంటే దోమలు. ఇటు సైడ్ అంతా వాటర్ ఎక్కువ ఉంది కదా, ఈ కెనాల్, ఇంకా అక్కడ ఒక పెద్ద లేక్ ఉంటుంది, దాంట్లో వల్ల చాలా దోమలు ఉంటాయి. కొంతసేపు కూడా ఉండలేము, డే టైం వచ్చినా కూడా కుమ్మి పెడతాయి. అరే చూపిస్తా. ఇప్పుడు మొన్న లాస్ట్ ఎప్పుడు థర్స్డేనో వెడ్నెస్డేనో చూసాను, అప్పుడు ఇలానే ఉంది, స్టిల్ ఇప్పుడు ఇలానే ఉంది. కానీ నేను ఫ్రైడే ఇక్కడ ఒక 4-5 మంది ఉంటే వాళ్ళు ఏదో
ఇట్లా నెంబరింగ్ వేస్తున్నారేమో అని అనుకున్నాను కానీ ఏం లేదు. బట్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఏంటంటే ఈసారి చాలా బాగా దున్నినారనమాట. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఇంతలో పిల్లలు ఉన్నాయన్నమాట, ఈ మట్టి పిల్లలు. దానిలో మ్యాష్ చేసేకే చాలా టైం పట్టింది. బట్ ఈసారి అంతా చాలా చదునుగా బాగుంది. బట్ స్టిల్ గడ్డి అయితే చాలా వస్తుంది కొంచెం వర్షాలు అవి పడేసరికి. బట్ అట్లీస్ట్ ఈసారి దున్నడం అయితే చాలా బాగా దున్నారు. లాస్ట్ ఇయర్ ఇట్లా అస్సలు లేకపోయా, చాలా పిల్లలు అంతా ఉండే సార్, మంచిగానే చేశారు. సో చూడాలి, హోప్ఫుల్లీ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనది 5th ప్లాట్ కాబట్టి ఆ ఏరియాలో ఎక్కడైనా రావచ్చు. లాస్ట్ ఇయర్ అయితే మనది ఎగ్జాక్ట్గా ఇదే అనమాట. లాస్ట్ ఇయర్ మనది 9th అనుకుంటాను, 9th ఆర్ 10th గుర్తులేదు నాకు. ఇదే ఎగ్జాక్ట్గా ఇక్కడే మనం నేను నిలబడినాను కదా, ఇక్కడే మన ప్లాట్ ఉండేది లాస్ట్ టైము. అక్కడ నేను ఎప్పుడు చైనీస్ వాళ్ళది చూపించేది కదా. సో వాళ్ళు ఈసారి చేయట్లేదు బికాజ్ వాళ్ళ కంట్రీకి మూవ్ అయిపోతున్నారంట జూన్లో. సో తను మంచిగా మాట్లాడేది ఇట్లా గార్డెన్ వైపు వచ్చినప్పుడల్లా. సో వాళ్ళు ఉండరు అదనమాట. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనది 5th ప్లాట్ అక్కడ ఎక్కడైనా రావచ్చు. అక్కడ నుంచి ప్లాట్ నెంబరింగ్ స్టార్ట్ చేయకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ ఎవరు సరిగ్గా చేయలేదు గార్డెనింగ్, చాలా గడ్డి ఉండేది. సో ఇక్కడ కూడా ఉంటది కానీ బట్ స్టిల్ అక్కడ అసలు ఎవరు చేయలేదు. ఇంకా ఇటు సైడ్ కూడా అంతే, ఇటు సైడ్ మేము ఇంకొక 2-3 ఫ్లాట్స్ వాళ్ళు లాస్ట్ వరకు చేయగలిగాము. ఇట్లా ఇక్కడ గార్డెనింగ్ చేయాలంటే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలా టైం గడ్డి పీక్కుంటుండడానికే సరిపోతుంది. అందుకనే అందరూ స్టార్ట్ చేసి వదిలేస్తారేమో అనిపిస్తుంది. ఇంకా అప్పుడే ఛార్జింగ్ అయిపోయింది గార్డెన్లో ఉన్నప్పుడు. ఇంక ఇంటికి వచ్చాక కొంతసేపు ఛార్జింగ్ పెట్టాను, ఇంక తర్వాత వంట స్టార్ట్ చేశాను. ఇక్కడ వీడికి ఆడుకోవడానికి పిల్లలు ఎస్పెషలీ బాయ్స్ చాలా మందే ఉన్నారు. ఇంకా ఆటల్లో పడి వీళ్ళకి వాటర్ తాగాలి, సుస్సు పోవాలని కూడా గుర్తుండదు, అన్నిటికీ పిలవాలి. సమ్మర్ కదా, ఇంకా చూడండి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతవరకు ఫుల్ సైకిల్ దొక్కున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంకేదో గేమ్ ఆడుతున్నారు. సమ్మర్ వచ్చిందంటే పండగే ఈ పిల్లలకి. ఇట్లా హౌసింగ్ కమ్యూనిటీ ఉన్న యూనివర్సిటీలో ఉండడం ఒక బ్లెస్సింగ్ అసలు. ఎస్పెషల్లీ పిల్లలకి ఆడుకోవడానికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అండ్ సేఫ్టీ కూడా బాగుంటుంది. కర్రీ అయితే ఇంకా అవుతూ ఉంది, రైస్ అయితే పెట్టేశాను. ఇదైతే 6 months బ్యాక్ తీసుకున్నాం, ఎప్పుడు బ్లాక్ ఫ్రైడే అప్పుడు తీసుకున్నాం ఇన్స్టా పాటు. ఇప్పటి వరకు యూజ్ చేయలేదు, నిన్ననే ఫస్ట్ టైం యూజ్ చేశాను. ఇన్ని రోజులు ఏంటంటే ఈ కుక్కర్ ఉండే, అందుకు దాన్ని ఏమి యూజ్ చేయలేదన్నమాట. ఇప్పుడు కూడా ఇది పని చేస్తుంది కానీ నాకు అనిపిస్తుంది ఇది లైక్ నాన్ స్టిక్ బౌల్ కదా, దీంట్లో కూడా నాన్ స్టిక్ లైట్గా పోతూ ఉందన్నమాట. ఇంక అందుకే ఇది ఎందుకులే, ఇంక ఇది ఎలాగో మనకు ఉంది కదా, ఇది యూజ్ చేస్తే సరిపోతుంది అన్నట్టుగా ఇంకా ఫైనలీ నిన్న ఓపెన్ చేశాను. ఇంకా దీన్ని అంతా క్లీన్ చేసేసి లోపల పెట్టేస్తా. సో ఇప్పటి నుంచి ఇంక ఇది యూజ్ చేద్దాం అనుకున్నాను. మంచిగా స్టీల్ బౌల్ ఉంటుంది. సో ఎవ్రీడే మనం రైస్ తింటాం కాబట్టి నాన్ స్టిక్ ఎందుకులే అని అనిపించింది నాకు, అందుకనే ఇది తీసుకున్నాను అప్పుడే. కానీ ఇన్ని రోజులు ఇది పెద్దగా ఉందిలే అని బద్ధకంగా అట్లే ఉన్నాను, కానీ ఇంక ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో రైస్ పెట్టేశాను. కర్రీ అయిపోయేలోపు రైస్ కూడా అయిపోయింది. ఇంక ఈలోపు చిద్వి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంటికి వెళ్ళిపోయారని చెప్పి ఇంకా వీడు వచ్చి స్నానం చేసుకున్నాడు. పన్నీర్ కాదురా, మష్రూమ్ పన్నీర్ లేదు. ఎట్లుంది, కారం ఉందా, బాగుందా? దెన్ టైం ఇప్పుడు 4 అట్లా అవుతుంది. ఈరోజు బానక్కది ప్రోగ్రామ్ ఉండే, ఇదిగో బ్యాడ్మింటన్ ప్రోగ్రామ్ పెట్టింది. ఇక్కడ కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ అని ఉంటారని చెప్పాను కదా, మన వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది మేబీ. సో అలాగా ఈరోజు బానక్క ఈ ప్రోగ్రామ్ పెట్టింది. అదిగో సంధ్య host and the badminton player, national player or Hyderabad player akka state player. మనకు అస్సలు రాదు బ్యాడ్మింటన్, ఐ థింక్ ఇదే అనుకుంటాను నేను ఫస్ట్ టైం ఆడేది ఇట్లా నెట్ దగ్గర. ఇంకా దానికి తోడు అసలు నా వైపే గాలి కూడా ఫుల్గా వస్తుంది చూడండి. అట్లా కొంతసేపు ఊరికే అట్లా టైంపాస్ చేశాను. మీన్ వైల్ ఇక్కడ పిల్ల గ్యాంగు ఈ రెడ్ కలర్ ప్లేన్తో ఆడుకుంటున్నారు. అక్కడ చెట్లో ఇరుక్కొని చూడండి, అది పోయి ఇరుక్కునేసరికి ఇంకా దాన్ని ఇట్లా బాల్తో
కొట్టి కిందకి దించాలనుకున్నారు. దానికి తోడు ఇంకొక బాల్ పోయి ఇరుక్కోయింది. ఓ మై గాడ్ వచ్చింది చిద్వి. ఇప్పుడు బీకి డాడీ నానా డాడీ చిద్వి. ఏ రే డాడీ రా డాడీ రా డాడీ. యా ఇట్స్ డాడీ. అట్లా మొత్తానికి ఆ ప్లేన్ కిందికి వచ్చినందుకు వీనికి ఎగ్జైట్మెంట్. అసలు ఏమైందంటే అసలు ఎవ్వరు రాలేదు ఈ ప్రోగ్రామ్కి. ఓన్లీ ఇంకా బానక్క ప్రోగ్రామ్ అన్నట్టు అందరం వచ్చాము. చూస్తే అందరు ఇండియన్సే ఉన్నాము. ఇది సీసీ లైక్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ చేసే ప్రోగ్రామ్ లాగా లేదు. బానక్క ఏదో ఫ్రెండ్స్ ఇండియన్స్ని పిలిచి పార్టీ ఇచ్చినట్టే ఉందన్నట్టుగా అనుకున్నాము. ఒక్కరొక్కటి వచ్చారు. ఇందాక ఒక ముస్లిం ఆవిడ ఉండే కదా, తను ఐ థింక్ ఇరాక్ అనుకుంటాను, తను ఒక్కటి వచ్చింది, ఇంకెవ్వరు రాలేదు. ఇందాక ఫుల్ క్లౌడీ అయిపోయి చాలా చల్లగా అయిపోయింది. అందుకే నేను వెళ్ళి ఇంకా పెద్ద జాకెట్ వేసుకొని వచ్చాను. అలాగా సండే ఈవినింగ్ ఎంజాయ్ చేసాము. ఇంకా కొంతసేపుకి రెయిన్ పడింది. రెయిన్ పడి వెళ్ళిన తర్వాత సన్ వస్తేనే మనకి రెయిన్బో వస్తుంది కదా. ఇంకా అట్లా పిల్లలందరూ కింద అరుస్తుంటే ఏంటని వచ్చి చూస్తే ఇక్కడ బానక్క ఫొటోస్ తీస్తూ ఉన్నది అందరికీ రెయిన్బో తోటి. నేనైతే వెళ్ళిపోతుందని అట్లే వచ్చేసిన. అవే It was a double rainbow. Oh. 1, 2. బాగా వచ్చాయి. అవునా? వీళ్ళందరూ నేను గ్యాదర్ చేసుకొని కిందకి వచ్చే వరకు అది పోయింది. అట్లా ఈరోజు పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా నైట్ డిన్నర్కి చపాతీ చేస్తున్నాను. దీంట్లోకి మధ్యాహ్నం చేసిన మష్రూమ్ కర్రీ ఉంటే దాంతో తిన్నాం. దెన్ ఇది ట్యూస్డే మార్నింగ్ నేను మామూలుగా ఇట్లా వాకింగ్కి వస్తున్నాను ఈ మధ్య అని చెప్పాను కదా, అట్లా వచ్చాను. ఇక్కడ నాకు రమ్య కనిపించేసరికి ఇక్కడ వచ్చి చూస్తే నెంబర్స్ వేస్తున్నారు. వీళ్ళు మెయిల్లో పెట్టారంట వాలంటరీగా వచ్చి ఇట్లా హెల్ప్ చేయండి నెంబరింగ్ వేయడానికి అన్నట్టుగా. నేను అదేం చూసుకోలేదు, జస్ట్ ఇట్లా వచ్చాను. రమ్య కనిపించేసరికి ఇక్కడికి వచ్చాను. అట్లా 1 by 1 ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు హెల్ప్ చేయడానికి వస్తున్నారు. ఇక్కడ నిలబడి ఉన్నారు చూడండి, ఆవిడ పెట్టంట. Mr. Fluffy. He just exists. He or she? He. Mr. Fluffy. He's a bearded dragon and he's 10. Hello. Is it a fake picture? He doesn't bite. He doesn't really react much. Just don't poke him in the eye. That's the one. And that's the only do's and don'ts. I used to have one when I was a kid and it bites so hard. Oh, are you touching Ramya? Yeah, when it bite my flappers, see the Does he? Dogs. when did he melt? Last time. They kind of do it in patches instead of only one piece. So. Ramya tells him, I think you already few of them know. She's from Tamil Nadu. వనకం. వాళ్ళు నెంబరింగ్స్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. నేను జస్ట్ వాకింగ్కి వచ్చాను. రమ్య వాజ్ హియర్, సో ఐ జస్ట్ కేమ్. సో వాళ్ళు అక్కడ నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేస్తుంటే నేను ఏమన్నా అనుకుని అడిగాను, అక్కడ నుంచి ప్లీజ్ అక్కడ నుంచి స్టార్ట్ చేయండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎవ్వరు చేయలేదు, చాలా వీడి ఉంటుంది అంటే వాళ్ళు ఓకే అని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. I did. You already did. Yeah, even you was touching. His name is Mr. Fluffy. Fluffy. Arey. Mr. Fluffy. సో ఇదన్నమాట మన ప్లాట్ నెంబర్ 5 ఇది. సో ఫైనలీ ఇచ్చారు. అక్కడ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ఆపిచ్చి ఇక్కడ నుంచి నెంబరింగ్ పెట్టించాము. అడిగితే తను పాపం పెట్టింది. సో అక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎవరు చేయలేదని చెప్పాను కదా, చాలా గడ్డి అంత వస్తుందని చెప్పి. సో ఇక్కడ అన్నమాట.
అలా మొత్తానికి ఇంకా మనకి గార్డెన్ ప్లాట్ అయితే వచ్చింది. ఇంక ఇప్పటి నుంచి మన వ్లాగ్స్లో కొంచెం గార్డెనింగ్ వీడియోస్ చూస్తారు. అంటే నాకేమీ పెద్ద గార్డెనింగ్ టిప్స్ అవన్నీ తెలియదు కానీ జస్ట్ నేను చేసేదే మీతో షేర్ చేస్తాను. ఇక చూడండి డక్స్ మంచిగా స్విమ్ చేస్తున్నాయి. అంతే అండి ఇవాళ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.